బీసీ రిజర్వేషన్లకు వస్తే 42% రిజర్వేషన్లు బీసీలు చాలా మంది చాలా కులాలు వెనుకబడ్డాయి, మాకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఇంకా అభివృద్ధి చెందలేదు అనేది కూడా ఒక వాదన, దానికి సంబంధించిన కార్యాచరణ కూడా నడుస్తుంది. సో మీకున్న అభిప్రాయం ఏంటి? బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుందా, ఆర్థికంగా వెనుకబాటు ఉన్నదా, లేకపోతే బీసీల్లో ఎవరికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందా? అది మీరు మంచి ప్రశ్న. ఎందుకంటే బీసీలలో బీసీలలో వెనుకబాటు ఉన్న మాట వాస్తవమే, బీసీలకు అన్యాయం జరుగుతున్న మాట కూడా వాస్తవమే, దాంట్లో కూడా ఏం తేడా లేదు. కానీ ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు చూడండి, సంచార జాతులు ఉన్నారు, అదేవిధంగా ఎంబీసీలు ఉన్నారు. ఇప్పుడు కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి అనేక కులాలు ఇట్లనే, తర్వాత సంచార జాతులు కూడా అనేక వాళ్ళు. వీళ్ళు ఇప్పటి వరకు వార్డు మెంబర్ కాలేదండి. అంటే 136 కులాలల్లో ఒక 5-6 కులాలు తప్ప 130 కులాలు అసలు ఏ ప్రాతినిధ్యం పొందలేదు. అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టే కదా. అందుకనే అంబేద్కర్ కూడా ఏమన్నాడంటే, ఫలితం పొందని, ప్రయోజనం అందని, ప్రాతినిధ్యం అందని వర్గానికి ఫలితం చేకూర్చమన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, సమానత్వం రావాలంటే ఏ వర్గానికి ఫలితం కావాలనో ఆ వర్గానికి ఫలితం అన్నాడు. మరి అట్లా కాకుండా ఈ రిజర్వేషన్ ఫలాలు పొందినోళ్ళే పొందడం, 5-6 కులాలే పొందడం ఎంతవరకు కరెక్ట్? అది దీనివల్ల సామాజిక సమతుల్యం దెబ్బతిన్నదా? అంటే మిగిలిన వర్గాలకు అన్యాయం జరుగుతున్నట్టు కదా. మరి ఈ వర్గాల పక్షాన ఇప్పటికి కూడా నాకు బహు విచిత్రంగా ఉందండి. ఇప్పుడు మేము మహమేధావులు అనుకునే బీసీ సంఘాలు కానీ, తర్వాత ఇటీవల కొంతమంది ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి. సరే, మాట్లాడడం వల్ల తప్పులేదు. అదేవిధంగా రాజకీయ పార్టీలు అంటే ఓట్ల కొరకు వాళ్ళు అన్నీ అసత్యంగా అబద్ధంగానే మాట్లాడుతున్నారు. సరే వాళ్ళది. కానీ ఈ సామాజిక దృక్పథంతో ఉన్నటువంటి ఈ కుల సంఘాలు కానీ, ఈ ప్రజా సంఘాలు కానీ, మరి ఈ అణగారిన వర్గాలైనటువంటి ఎంబీసీల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎంతసేపు ఉన్నా బీసీలకు రిజర్వేషన్లు అంటారు కానీ, బీసీలలో అణగారిన వర్గాలైనటువంటి ఎంబీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎంబీసీలకు రిజర్వేషన్లు అందాలని ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. అదేవిధంగా సంచార జాతుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళకైనా ఇప్పుడు ఒకప్పుడు మందకృష్ణ ఉద్యమం చేసిండు వర్గీకరణ, దాంట్లో మేము కూడా పాల్గొన్నాం, మేము కూడా మద్దతు ఇచ్చాం. ఎందుకు ఏమని ఉద్యమం చేసిండు? అదే మా వల్ల ఇప్పుడు ఎస్సీలని మా దాంట్లో మాలలకే ఎక్కువ మేలు జరుగుతున్నది, మాదిగలకు అన్యాయం జరుగుతుంది, కాబట్టి ఏదైనా కానీ సామాజిక ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలి అనే ఉద్దేశంతో వర్గీకరణ ఉద్యమం చేశారు. కానీ ఆ ఉద్యమాన్ని నేను తప్పుపడతలేదు, చాలా గొప్ప ఉద్యమం, అందుకనే అందరూ ఆమోదించారు. మరి అదే మందకృష్ణ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆయన మేమంతా కలిసి ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు సరే, ఆయన వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాడు, బీసీ రిజర్వేషన్లకి అయితే మద్దతు ఇస్తుండు, ఆయనని మేము కూడా కావాలంటున్నాం. కానీ నేనేమంటున్నంటే, ఇప్పుడు ఇటువంటి నేపథ్యం, ఆయన వర్గీకరణ ఉద్యమం చేసిండు కదా. మరి వర్గీకరణ ఉద్యమం చేసినటువంటి మందకృష్ణ గారు అదే బీసీలలో అన్యాయం జరుగుతున్నటువంటి ఎంబీసీల గురించి మాట్లాడాలన్నా వద్దా? అదే సంచార జాతుల గురించి మాట్లాడాలన్నా వద్దా? అదే సరే, నేను అంటే ఒక ప్రశ్న వేస్తున్నా. అదేవిధంగా బీసీ సంఘాలు కూడా మాట్లాడాలి కదా. మా కులాలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మరి మీ కులాలలో ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎందుకు అన్యాయం జరుగుతుంది, జరగడానికి కారకులు ఎవరు, అది జరగాలి కదా. ఏమనంటే అగ్రకులాలు అడ్డం, ఎక్కడ అడ్డం పడతాయి మీరు చెప్పండి? ఈ రిజర్వేషన్లను రెడ్లే అడ్డం పడుతున్నారు. ఎట్లా అడ్డం? ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, దాంట్లోకి వెళ్ళి రెడ్లు పోయి మాకు కావాలి రిజర్వేషన్లు అని తీసుకోగలుగుతారా? పోనీ ఇదే రెడ్లు అనుకో, మిగతా అగ్రకులాలు అనుకో, ఇప్పుడు బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లలో పోయి మాకు కావాలని తీసుకోగలుగుతారా? ఎట్లా అడ్డం పడ్డట్టు? ఎట్లా ఉద్దేశం? బీసీ సంఘాలు ఏమంటున్నాయంటే, అసలు జీవో వచ్చిందో లేదో, జీవో అసలు వార్తలో జీవో రాముందుకే రెడ్డి జాగృతికి వెళ్ళి అక్కడ పిటిషన్ వేశారు, ఇప్పుడు రిజర్వేషన్లు కూడా అడ్డుకుంటున్నారు, ఇలా మొత్తానికి రెడ్డి సామాజిక వర్గం అయితే నేతలు అయితే మాత్రం బీసీలకు దక్కకుండా చేస్తున్నారని కూడా విమర్శ. ఇప్పుడు చూడు బ్రదర్, ఇప్పుడు చట్టం ముందర నిలబడాలి కదా. ఏదైనా మనం చేసే శాసనం నిలబడాలి. ఎవరు అడ్డుపడతారంటే ప్రతిదానికి అడ్డుపడతారు. దానికి వాళ్ళకున్న హక్కప్ప రాజ్యాంగం కల్పించిన హక్కు,
ఆర్టికల్ 226 ఆర్టికల్ 32 ప్రకారంగా ఇక్కడ హైకోర్టుకు పోవచ్చు, అక్కడ సుప్రీంకోర్టుకు పోవచ్చు. దాన్ని ఎవరు వద్దనడానికి లేదు. మాధవరెడ్డి ఇంకోరా రెడ్డి జాగృతి అక్కడ అప్రస్తుతం ఇక్కడ. కాకపోతే నేనేమంటున్నా అంటే అసలు రిజర్వేషన్లు అనేది మీరు అసలు అరువులకు అందాలని ఎందుకు మాట్లాడతలేరు? ఈ బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు అంటున్నా. మీరు చెప్పండి, ఎక్కడన్నా ఈ చర్చ నడుస్తుందా? నడుస్తలేదు. అయినా అభివృద్ధి చెందినటువంటి అగ్రకులాలే బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన అగ్రకుల బీసీలే ఇప్పుడు వాళ్ళే బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఎవరెవరు? ఒక 4-5 కులాలు. నేనెట్లా చెప్తా? ప్రభుత్వం తేల్చాలి. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏంది? అసలు అర్థం కాని ఏంటంటే అసలు సమాజాన్ని చాలా పెడత్రోవ తప్పుతో పట్టిస్తున్నారు అందరూ కూడా. అసలు రిజర్వేషన్లు అనగానే మా బీసీ కులాలకు రిజర్వేషన్లకు అన్యాయం ఆటంకం కలుగుతుందంటారు. అసలు కులాలకు రిజర్వేషన్లు ఇవ్వలే. బీసీ కులాలలో వెనుకబడిన తరగతులకు ఇచ్చింది, బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఇక్కడ కులాలు వేరు, వెనుకబడిన తరగతులు వేరు. కులాలలో నిర్దిష్టంగా ఇంత జనాభా ఉందని చెప్పుకోవడం వేరు, ఆ కులాలలో వెనుకబడిన తరగతులుగా వీళ్ళు ఉన్నారని చెప్పడం వేరు. మరి ఆ వెనుకబడిన తరగతులకు 3 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, రాజకీయ వెనుకబాటు, విద్య, ఉద్యోగం, వీటన్నిటిని విశ్లేషించుకొని ఈ 3 ఉండాలి. అదేవిధంగా శాస్త్రీయంగా డెడికేషన్ కమిషన్ ద్వారా తేల్చాలి. ఎంపారికల్ డాటాలో సెలెక్ట్ కావాలి. అయితే ఇవన్నీ ఏం చెప్తలేరు. మాకు బీసీలకు అన్యాయం జరుగుతుంది, మా జనాభా ఎంత ఉంది అంటే ఎవరి కోట ఎవరి జనాభా అంటారు, ఎవరి కోట ఎవరి వాట అంటారు. అంటే మా జనాభా మేమెంతో మాకంత అంటారు. అంటే మేమెంతో మాకంత అనేది అట్లా ఉండదు. రిజర్వేషన్ల ఉద్దేశం అది కాదు, లక్ష్యం అది కాదు, రాజ్యాంగ స్ఫూర్తి అది కాదు. ఇప్పుడు మనం అందరం బాగుండాలి, అందులో మనం బాగుండాలి అనేది కరెక్ట్. కానీ మేమే బాగుండాలి, మిగతా వాళ్ళ సంగతి మిగతా వాళ్ళు ఎట్టున్నా ఏం లేదన్నట్టుంది. ఇప్పుడు ఎవరికైతే రిజర్వేషన్లు అవసరం, ఎవరైతే ఎంపారికల్ డాటాలు వస్తారో, నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను ఫస్టే చెప్పిన, ఇది అందరికంటే మొట్టమొదటి చెప్పింది ఇది చట్టం ముందు నిలబడదని చెప్పిందే నేను చెప్పా. ఇది చట్టం ముందు నిలబడదు అని చెప్పిన. ఎందుకు నిలబడదని అంటే అసలు ఎంపారికల్ డాటాలో తేల్చాలి ప్రభుత్వం. అసలు ఈ రిజర్వేషన్లకు అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు బీసీలు, ఎవరు బీసీలు గారు. ఇప్పుడు అది తేల్చకుండా, నువ్వు శాస్త్రీయతతో అది తేల్చకుండా నువ్వు ఈ జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు అంటే అది ఎట్లా సాధ్యమైంది చెప్పు. అందుకనే ఇది చట్టం ముందు నిలబడదని నేను ఆ రోజే చెప్పిన. ఇప్పుడు మూల సిద్ధాంతం ఏముందంటే ఎవరైనా సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనుకబాటు ఉన్న దాంట్లో పరిగణించబడితే ఆ నిఘంటువులోకి వస్తేనే మాత్రమే రిజర్వేషన్లు అందాలని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే అర్హులు కాని వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు. అందుకని మీరు ఇంతకుముందు ఏదో సుప్రీంకోర్టు గురించి ఇంతకుముందు జరిగిన కేసులు, అన్ని కేసులు అలాగే చెప్పింది. ఇందిరా సాహని కేసు అయితేంది, తర్వాత జరిగిన పరిణామాలు మహారాష్ట్ర జరిగిన, గుజరాత్లో జరిగిన, రాజస్థాన్లో జరిగిన, మధ్యప్రదేశ్లో జరిగిన, ఏ కోర్టులో జరిగినా ఇదే విధంగా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే అర్హులకు ఇస్తారు, అనర్హులకు ఇయ్యరు. ఇప్పుడు అట్లంటే ఇప్పుడు గుజ్జర్ల ఉద్యమం విన్నారు మీరు, పటేళ్ల ఉద్యమం విన్నారు, తర్వాత మార్వాడీల ఉద్యమం విన్నారు. వీళ్ళు కూడా అట్లనే కాపుల ఉద్యమం కూడా చేశారు. అవును, పెద్ద ఉద్యమం. అవును, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే బీసీలు మమ్మల్ని బీసీలో చేర్చాం, మాకు కూడా బీసీలలో రిజర్వేషన్లు కావాలన్నారు. ఏదో ఉద్యమాలు వచ్చినాయి, మరి ఎందుకు చేర్చలేదు? వీళ్ళని ఎందుకు చేర్చలేదు బీసీలలో అంటే సామాజిక వెనుకబాటు ఉండాలి. పటేళ్లకు సామాజిక వెనుకబాటు ఉందా? గుజ్జర్లకు సామాజిక వెనుకబాటు ఉందా? అట్లనే కాపులకు సామాజిక వెనుకబాటు ఉందా?
అందుకనే చేర్చలేదు. నేను చెప్పాను కదా 3 పారామీటర్స్, అది సామాజిక వెనుకబడలేదు కాబట్టి వీళ్ళని చేర్చలేదు. అందుకనే వాళ్ళు తర్వాత వచ్చినటువంటి నేను పెట్టించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏవైతున్నాయో, నేను పోరాడి సాధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇప్పుడు అందరూ వచ్చారు. అందుకనే ఏదైనా కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే చెల్లనేరదని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా.